చంటి చనిపోయిన తర్వాత నాకు లైఫే డిఫికల్ట్‌గా అయిపోయింది. ఎంత బాధను దిగమింగుకొని కవర్ చేసుకుంటూ పిల్లల కోసం ముందుకు వెళ్ళినా కూడా నాకంటూ ఒక సెల్ఫ్‌గా ఒక ఆలోచన ఉంటుంది. ఆయన అలా పేషెంట్ లాగా ఉన్నా కూడా చూసి తట్టుకునేదాన్ని. కానీ ఇది మాత్రం అసలు నా వల్ల కావట్లేదు. నేను దీన్ని బేర్ చేయలేకపోతున్నాను. ఎంత నన్ను నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నా కూడా అది తాత్కాలికమే అయిపోతుంది. అసలు సక్సెస్ అంటే ఏంటండి? మనం ఒక లక్ష్యం కోసం కష్టపడ్డ తర్వాత ఆ లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత మిగతా లైఫ్ అనేది సాఫీగా సాగడమే అండ్ ఆ సక్సెస్ కి అర్థం, అంతే కదా. ప్రశస్తికి వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళకు ఒక బెస్ట్ మదర్ లా ఉండాలి. ఈ చిట్టి తల్లుల కోసమే నేను సర్వైవ్ అవుతున్నాను. అండ్ అదర్వైజ్ నేను చాలా డిప్రెసివ్ అయిపోయాను. మనకి ఇంగ్లీష్ లో ఒక కోట్ ఉంటుంది, డిఫికల్ట్ రోడ్స్ ఆఫెన్ లీడ్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ అని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చంటి లేనిది అది బ్యూటిఫుల్ ఎలా అవుతుంది. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట అంటాను, దేనికి కూడా అడిక్ట్ అవ్వకూడదని. మీరు అలా అడిక్ట్ అవ్వడం వల్ల మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీస్ ఇంకా వారికి అన్ని రకాల అలవెన్సెస్ ఉన్నా కూడా, అన్ని డెస్టినేషన్స్ వాళ్ళు రీచ్ అయినా కూడా వాళ్ళలో సంతోషం ఉండదు. బికాస్ మీరు లేని లోటు తీర్చలేనిది. మనిషి ఉండగానే భద్రత లేని సమాజంలో ఉన్నామండి. మీకేమన్నా అయితే మీ కుటుంబాన్ని చాలా చిన్న చూపు చూస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారండి. మీ వల్ల వీళ్ళు అన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.